ఆదిలాబాద్ జిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి అడవులు. ఆ అడవులతో మమేకమై జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులు. జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు ఈ ఎండాకాలంలో ఇప్ప పువ్వు ఉపాధిని కల్పిస్తోంది. దట్టమైన అడవుల్లో మండుటెండలను కూడా లెక్క చేయకుండా చెట్టు చెట్టుకు తిరిగి సేకరించిన ఇప్ప పువ్వును అమ్మి జీవనం సాగిస్తారు. వేసవి కాలంలో ఇక్కడి గిరిజనులకు ఉపాధినిస్తున్న ఇప్ప పువ్వుపై లోకల్ 18 ప్రత్యేక కథనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు ఇప్ప చెట్టును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా ఇప్ప పువ్వు ఆదివాసీ గిరిజనులకు కల్పతరువు అని చెప్పవచ్చు. కేవలం వేసవి కాలంలో మాత్రమే లభించే ఈ పువ్వును అడవుల నుండి సేకరించి ఆరబెట్టి నిల్వ చేసుకుని సంవత్సరం పొడవునా తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు. అలాంటి ఇప్ప పువ్వు సేకరణ కోసం తెల్లవారుజాము నుండే అడవి బాట పడుతున్నారు ఇక్కడి గిరిజనులు. చెట్టు చెట్టుకు తిరిగి ఇప్ప పువ్వును సేకరించి తీసుకువచ్చి ఇంటి ముందు ఆరబెడుతున్నారు. అయితే ఇప్ప పువ్వును గిరిజనులు చెట్టెక్కి నేరుగా తెంపరు. నేలపైన రాలిన పువ్వును మాత్రమే ఏరుకొని గంపల్లో నింపుకొని వస్తారు. ఇప్ప పువ్వు ఏరడం ప్రారంభించక ముందు చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అనంతరం చెట్టు కింద శుభ్రం చేసి ఉంచుతారు. తెల్లవారుజామున మాత్రమే ఇప్ప పువ్వు చెట్టు నుండి గాలికి కిందికి రాలి పడుతుంది. అలా రాలి కింద పడిన పువ్వును మాత్రమే సేకరించి ఇంటికి తీసుకువస్తారు. ఇంటి ముందు లేదంటే డాబాలపైన ఆరబెట్టిన తరువాత నిల్వ చేసి ఉంచుతారు. తమ అవసరాలకు సరిపడా ఇప్ప పువ్వును తమ వద్దనే నిల్వ ఉంచుకొని మిగతా వాటిని జీసీసీ లేదా ఇప్ప లడ్డూల తయారీదారులకు విక్రయిస్తారు. పోతున్నారు సార్, 4 గంటలకు ఆడోళ్ళు ఏర్కొస్తున్నారు. ఎందుకంటే ఇండ్లు వచ్చి మళ్ళీ దానికి ఎండబెడుతున్నారు. ఎండబెట్టి 4 రోజుల తర్వాత మంచిగా శుభ్రంగా ఉంచుతారు. శుభ్రంగా ఉంచి ఎవరైనా మళ్ళీ ఇట్లా వస్తే ఇప్ప పువ్వు లడ్డు తయారు చేస్తారు. ఇప్ప పువ్వు లడ్డు తయారు చేసి ఇలా పెద్దలకు ఇట్లా గుర్తింపు చేస్తారు, అమ్ముతారు. ఇప్ప పువ్వు నమ్మం సార్, లడ్డు నమ్ముతామండి, బాలమృతం అని. ఇప్పుడు అంగన్వాడీలో కూడా ఇప్ప పువ్వు లడ్డు సరఫరా అవుతున్నది. కలెక్టర్ మేడం కూడా ఇప్ప పువ్వు లడ్డును అంగన్వాడీ పిల్లలకు బాలామృతం అని పేరు పెట్టింది. 4 గంటల నుంచి ఒకటి పడుకుంటానే ఉంటది. మన 8 గంటల దాకా పడుతూనే ఉంటుంది సార్. దాన్ని మేము చూసి ఒక చెట్టు కింద ఆకులు ఉంటాయి కదా, దానికి ఫస్ట్ కుప్ప చేసి ఆకుల్ని మంట పెట్టి అది క్లీన్ చేసేస్తాం అన్నట్టు. తర్వాత పొద్దున్న 5 గంటలకు మేము చెట్టు కింద వెళ్తాం సార్. చెట్టు కింద వెళ్ళిన తర్వాత అంటే వెదురు గుల్ల ఒక 2 తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాంట్లో నింపి తీసుకొస్తాం సార్. అంటే మా తరతరాల నుంచి ఒక 2000 సంవత్సరాల నుంచి ఆ చెట్టు వచ్చింది. అప్పుడు పప్పు ధాన్యాలు, జొన్నలు, మక్కలు అవి ఆ టైంలో లేనప్పుడు అప్పుడు దాంతో మేము ఆదివాసులము తిని బతికిన వాళ్ళము సార్. ఇప్ప పువ్వు అనగానే సారా తయారీకి ఉపయోగిస్తారని మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఈ ఇప్ప పువ్వుతో ఇక్కడి గిరిజనులు రకరకాల వంటకాలను తయారు చేస్తారు. వేరే ఏ ప్రాంతంలో లేనటువంటి వంటకాలను సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేస్తారు. ఈ ఇప్ప పువ్వుతో ప్రధానంగా లడ్డూలు, గారెలు తయారు చేస్తారు. ఇంకా నూనెలో వేయించి తీపి, కారం ఇప్ప పువ్వును కూడా తినడానికి సిద్ధం చేస్తారు. ఉమ్మడి జిల్లాలో గిరిజన మహిళలు ఇప్ప లడ్డూల తయారీని ఓ కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకుని ఉపాధిని పొందుతున్నారు. ఇప్పుడు ఇప్ప పువ్వుతో కూడా గారెలు చేయగలుగుతాండి. గారెలు కూడా తింటారు. దాంతో కూడా చాలా లాభాలు. గారెలు తింటారు, రొట్టెలు వేస్తారు. దాంతో మళ్ళీ ఛాయ్ కూడా చేసి ఛాయ్ కూడా తాగుతున్నారు. మనోళ్ళు అయితే కొందరిగా సారా కూడా తాగుతారు. దాంట్లో ఏం లేకుండా మిక్స్ లేకుండా దాంతో ఒరిజినల్ అంటారు. ఏమన్నా మనకు బేమరు ఉన్నా కానీ, కీళ్ళ నొప్పులు కానీ, వాతం కానీ దాంతో తగ్గుతున్నాయి. సాధారణంగా పూలంటే చెట్టు నుంచి తెంపుకొని రావడం పరిపాటి. కానీ ఈ ఇప్ప పువ్వును మాత్రం గిరిజనులు చెట్టు నుండి నేరుగా తెంపడం కాకుండా నేల మీద రాలిపడిన పువ్వును మాత్రమే ఏరుకొని రావడం విశేషం. అయితే ఈ ఇప్ప పువ్వు సేకరణ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లిన గిరిజనులు ఎలుగుబంటి వంటి వన్యప్రాణుల దాడికి బలైన దాఖలాలు కూడా లేకపోలేదు.